రక్తానికి సాదృశ్యంగా ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలను సమీపించక ముందు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. 1 కొరింథీ 11వ అధ్యాయము 28. అందరం కలిసి చదువుకుందాం. 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబరు 153. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక దేవుని వాక్యానుసారంగా దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలను ఎలాగూ మనము దాని దగ్గరకు బల దగ్గరకు ప్రవేశించాలంటే ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలు ఉన్నాయా లేవా పరీక్షించుకొని మాత్రమే పాలు పొందాలి. పరీక్షించుకోకుండా మనము పాలు పొందితే దాని తాలూకు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే 30వ వచనంలో 29-30లో ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు ఏం కలుగుడానికి త్రాగుతున్నాడు? శిక్షావిధి కలుగుతుంది. 30వ వచనంలో ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది కనుక ఆత్మీయంగా బలహీనులు, ఆత్మీయంగా రోగులు కనుక చాలామంది ఆత్మీయంగా నిద్రిస్తున్నారు. దీని వాక్యానుసారంగా మన జీవితాలను పరీక్షించుకొని పాలు పొందడము అది ఎంతో క్షేమము, మేలు. కనుక కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకొని త్వరగానే ముగించుకుంటాము. రండి దీని వాక్యంలో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1వ వచనం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. కనుక మనం చదువుకున్న భాగంలో ఇక్కడ దేవుడు ఏదైతే ఉద్దేశించాడో ఇశ్రాయేలు పట్ల మోషేని ఏర్పరచుకొని వారిని ఐగుప్తు నుండి విడిపించాడు. ఐగుప్తుని విడిపించిన తర్వాత మధ్యలో మోషే చనిపోయాడు. మోషే మరణించిన తర్వాత ఆ బాధ్యతను ఎవరికిచ్చాడు? ఆ బాధ్యతను మోషే తర్వాత ఎవరికి ఇచ్చాడండి? యెహోషువకు ఇచ్చాడు. జాషువా ఇంగ్లీష్లో. యెహోషువ ఆ భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మొదట్లో చాలా భయపడ్డాడు. భయపడి దిగులుతో ఉన్నప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో అన్నాడు, యెహోషువ నీవు భయపడవద్దు, జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. కనుక దేవుడు తోడుగా ఉన్నాడు. యెహోషువకు ఎంత తోడుగా ఉన్నాడు, ఎంతో భయపడ్డాడు. ఇన్ని లక్షల మందిని మోషే నడిపించాడు నాయకుడిగా, తర్వాత నేను ఎలాగ నడిపించగలను, నాకు ఆ బలము సరిపోద్దా అని భయపడ్డాడు. కానీ దేవుడు అద్భుతంగా తోడై ఉన్నాడు. చూడండి, ప్రపంచంలో ఒక సూర్యుని చంద్రుడిని ఆపిన వ్యక్తి ఎవరు? యెహోషువ. ప్రార్థన చేశాడు. ఆ రోజులు యుద్ధము సూర్యాస్తమయం అయితే యుద్ధము చేయకూడదు. వాళ్ళేమో శత్రువులు చాలామంది ఉన్నారు. ఈ రోజుతోనే వీరిని అంతం చేయాలి, లేకపోతే ఇంక తర్వాత కుదరదని ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా నువ్వు నాకు సహాయం చేయని, చంద్రుడా నీవు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలోన్లో
ఆగిపోమంటే అక్కడ వ్రాయబడిన మాట అంటే నరుడు మర నరుడు చేసిన మనవి ఆ దినము వంటి దినము ముందు లేదు, మరొకటి లేదు. చూడండి, సృష్టిని ఆపివేశాడు అంతటి వ్యక్తి. తర్వాత మరి కనాను దేశంలో ప్రవేశించారు. యెహోషువ కనాను దేశాన్ని అన్ని గోత్రాలకు 12 గోత్రాలకు పంచిపెట్టేశాడు. ఇక ఆయన భారము బాధ్యత తీరిపోయింది. ఇంకా ఆయన మరణానికి ముందున్నాడు. ఆ సమయంలో అందరిని పోగు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలందరిని పోగు చేసి నాయకులను, అధికారులను, ఇశ్రాయేల్ జనాంగనంతా ఎక్కడ పోగు చేశాడంట? షెకెములో పోగు చేశాడు. కనుక ఆరాధనలో షెకెము అనుభవాలు చూసాం కదా. షెకెము యొక్క అర్థం ఏంటి? భుజము. షెకెము అనగా భుజము అర్థము. కనుక షెకెము యొక్క అనుభవాలు, నెంబర్ 1, ఏ ప్లేస్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలామంది వచ్చారు. కనుక రక్షణ లేని వారు చాలామంది ఉండవచ్చు. కనుక మనము మానవుడు ఈ లోకంలో నిరీక్షిస్తుంది ఏంటి అని అంటే, మనం మరణించిన తర్వాత మనం మోక్షానికి వెళ్ళాలి అనేది. కనుక ఈ లోకంలో పుట్టినవాడు గిట్టక తప్పదు. కనుక ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మీరు ఈ లోకంలో ఇక్కడ చాలామంది ఉన్నారు, దేవుణ్ణి ఎరగని వారు కూడా ఉన్నారు అనుకుంటున్నాను. దేవుడు అంటే ఎవరో తెలియదు, సత్యము ఎరగని వారు కూడా ఉన్నారు అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము నటన అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో నటిస్తున్నాం. ఎలాగ నటిస్తున్నామంటే, ఒక తండ్రిగా నటిస్తున్నావు, ఒక భార్యగా భర్తగా నటిస్తున్నావు, తండ్రి తల్లిగా నటిస్తున్నావు, ఒక కొడుకుగా కుమారుడిగా నటిస్తున్నాం అంతే. ఇప్పుడు సినిమాల్లో, నాటకాల్లో నటిస్తారు. ఎంతసేపు నటిస్తారు? ఏమంటే అప్పట్లో మా ఊళ్ళో సాంఘిక నాటకాలు వేసేవాళ్ళు. ఎన్ని రోజులు నటిస్తారు? ఒక 3 గంటలు 4 గంటలు అంతే కదా. పోర్షన్ అయిపోద్ది. అరే నువ్వు నీ పాత్ర ఇది, నీ పాత్ర ఇది. ఆ రాత్రంతా డ్రామా వేస్తారు. అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళదే. దానిలో భార్యగా, భర్తగా, తండ్రిగా, తల్లిగా అన్నీ నటిస్తారు. మళ్ళీ ఉదయం అయిన తర్వాత ఎవరు కూడా ఏమైపోద్ది? నటన అయిపోయింది. ఈ రోజుల్లో మంద కూడా అంతే. మన పాత్ర ఎంతవరకు దేవుడు రాసి పెడితే అప్పటితో ఏమైపోద్ది? ఇంకా ఆగిపోద్ది. చూడండి, చాలామంది చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు, అనాథలుగా ఉన్నవారు లేరంటారా? కన్నారు, వాళ్ళ బాధ్యతలు చూసుకోవడానికి ఉన్నారా? వాళ్ళు లేరు. ఏమైపోయింది? వాళ్ళ పాత్ర అంతటితో దేవుడు పిలిచేటప్పుడు, లేదు నా పిల్లలు చిన్నపిల్లలు నేను ఉండాలని అంటే దేవుడు ఏమన్నాడు? తీసుకెళ్ళిపోయాడు. అంతే, నీ పాత్ర అంతవరకే. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడు. చాలామంది అరే దేవుడు అన్యాయం చేశాడే అని అనుకుంటాం. నేను చాలామందిని చూశాను, నిజంగా వాళ్ళు దేవుడిని ఎరిగిన వారైతే, ఒకవేళ తల్లిదండ్రులు లేకపోయినా, తండ్రి లేకపోయినా, దేవుడు చాలా బాగా వాళ్ళని ఆశీర్వదించారు. అంటే ఆ బాధ్యత ఎవరు చూసుకుంటారు? మనం చూసుకోలేని విధంగా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళను చూసుకుంటాడు. కనుక మన దేవుడేం అన్యాయస్తుడు కాడు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న బంధాలు, బంధుత్వాలు, ఈ లోకంలో ఉన్నవి సమస్యము కూడా. ఓ పాట ఉంటుంది, మాయలోకము మోసపోకము, యేసునందే రక్షణ కలుగును నీకు, భార్య బిడ్డలు బంధుమిత్రులు ఏమైపోతారు? వాళ్ళందరిని ఏం చేస్తాము? విడిచి వెళ్ళిపోతాము. సమాధితోనే ఏమైపోతుంది? సమాప్తమైపోతుంది అని వచనంలో ఉంటుంది. కనుక ఈ లోకం విడిచినప్పుడు సమాధితో ఏమైపోద్దంట? ఈ లోకానికి, బంధువులకి, బిడ్డలకు ఉన్న మనకున్న బంధం ఏమైపోద్ది? ఇక వాళ్ళకి మనకు సంబంధం లేదు. మరణించాక కూడా ఏదో ఒక శవంగా ఉంటాము. తర్వాత వాళ్ళు మనం తీసుకువెళ్ళి సమాధి చేస్తారు అంతే. ఆ వాళ్ళకి మనకి సంబంధం అక్కడితో సమాధితో అయిపోద్ది. కానీ నీకు ఒక తర్వాత ఒక జీవితం ఉంది అనేది గుర్తుపెట్టుకో. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు మనం జీవించినా నీకు తర్వాత ఒక జీవితం ఉంది. నీ ఆత్మకు ఒక జీవితం ఉంది. ఆ ఆత్మ యుగయుగాలు ఉంటుంది. అది ఏ గ్రంథంలోనైనా ఉంటుంది.
ఆత్మకు చావు లేదు. అందుకని చనిపోయాడురా అంటారు. అంటే ఏంటి? చనిపోయాడు, ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలీదు. అది మనము చనిపోయిన తర్వాత తెలుస్తుంది. కనుక నీ ఆత్మకు 2 స్థలాలు, ఒకటి మోక్షపురము, లేకపోతే స్వర్గం అంటారు, పరలోకం అంటారు. ఇంకో స్థలం ఉంది, అదేంటిదంట? నరకం. యుగయుగాలు అగ్ని చేత కాల్చబడడం. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నువ్వు గమనించుకో. కనుక మానవుల యొక్క పాపమును పరిహరించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మానవుడు జన్మతః పాపి. మానవునికి నైజము చిన్నతనం నుండి అబద్ధాలు. స్కూల్లో ఎల్కేజీ వాడు అబద్ధాలు ఆడుతుంటాడు, పక్కవాడు పెన్సిల్ తీస్తాడు. కనుక అక్కడే మొదలవుతుంది. ఎరా నువ్వు తీసేవంటే ఏమంటాడు వాడు? నేను తీలేని అబద్ధం ఆడతాడు. ఎవరు నేర్పారు? ఎవరు నేర్పడు? మానవుని నైజం. కనుక చిన్న చిన్న అబద్ధాలతో, మోసాలతో మొదలైన మానవుడు సాటి మనిషిని కూడా చంపడానికి వెనకాడలేదు. చూడండి, వేరే కాకి చనిపోతే కాకులన్నీ జాలు తెలిసి వచ్చి కావు నరుస్తూ ఉంటాయి. వేరే జాతిలో తమ జాతి వాటిని ఏవి కూడా చంపుకో, నాకు తెలిసి దరిదాపు. కానీ మానవుడు ఏం చేస్తాడు? కనుక అటువంటి పాపములో ఉన్న మానవుణ్ణి రక్షించడానికి పాపమెరుగని పరమాత్ముడు, జన్మలో కర్మలో పాపములైనటువంటి పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవాతి దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వేం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు, యజ్ఞాలు చేయాల్సిన లేదు, డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో దేవుడు యేసుప్రభువు ఎక్కడో ఉన్నాడంట అని ఆ దేశం వెళ్ళవసరం లేదు, ఏదో సముద్రాలు దాటవసరం లేదు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఈ దేవుడు నీకు సమీపంగా ఉన్న దేవుడు. ఎక్కడో దూరంగా ఉండి నా దగ్గరికి రండి నీ పాపాలు పరిహరిస్తాననే దేవుడు కాదు. ఖర్చు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఉన్న చోట చిన్న మాట ప్రార్థన చేసుకుంటే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు. కనుక షెకెము, ఏ ప్లేస్ ఆఫ్ ఆల్టర్. నెక్స్ట్ వన్, షెకెం, ఏ ప్లేస్ ఆఫ్ ప్రొటెక్షన్. ఆయన నీకు భద్రత ఇస్తాడు, నిన్ను కాపాడుతాడు. షెకెం, ఏ ప్లేస్ ఆఫ్ క్యారింగ్ బర్డెన్స్. నీ భారాలను భరించుతాడు ఆయన. షెకెం, వెయిటింగ్ ప్లేస్, నిరీక్షణ స్థలము. కనుక యేసుప్రభువు మరలా రాబోతున్నాడు రెండవ రాకడగా. కనుక ఆయన యందు నిరీక్షణ ఉంచినప్పుడు మనల్ని ఆయన తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు ఆ షెకెములో వీళ్ళందరినీ ఏం చేశాడంట? అందరినీ పోగు చేసి, ఇక్కడ కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు త్వరగానే ముగించేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఒక బాడే ఉంది, ఒక 10 నిమిషాలు కొన్ని మాటలు మాత్రము మనము మరలా కొన్ని మాటలు చూసుకోవాలి. కనుక త్వరగానే ముగించేస్తాను. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. మనము వాక్యానుసారంగా పరీక్షించుకొని బలలో పాలు పొందాలి. కనుక వాళ్ళందరినీ పోగు చేశాడు, కనాను దేశాన్ని పంచిపెట్టాడు. ఏదైతే మోసే తర్వాత దాని బాధ్యత తీసుకున్నాడో ఆ బాధ్యతను నెరవేర్చాడు. దేశాన్ని అప్పచెప్పాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఎంతో శ్రేష్టమైన దేశం కనాను దేశం ఇశ్రాయేల్ ఇచ్చారు. ఓ భక్తుడు అన్నాడు, పాలు తేనెలు ప్రవహించడం అంటే ఆ రోజుల్లో మనలాగా ఉన్న గొర్రెలు, మేకలు కాదు, పశువులు కాదు, చాలా దృఢంగా ఉంటాయి, చాలా బలంగా ఉండేవి. మేత కూడా గిలాదు మనం చూసాం కదా, గొర్రె మందకు తగిన స్థలం అని చూసాం కదా. కనుక మంచి శ్రేష్టమైన మేత ఉంటుంది అక్కడ. అవంట కొండల మీదకి వెళ్ళి గొట్ల మీదకి వెళ్ళి పశువులంతా బాగా తిని మంచి మేత తిని అలా పడుకుంటే ఆ పొదుగు ఎక్కువైపోయి పాలు ఏమైపోయాయంట, అవి అంతటా కారిపోతూ ఉండేయంట. అడవిలో పెద్ద పెద్ద తేనె అవన్నీ తొట్టిలు ఉంటాయి కదా, అవన్నీ కట్టేసి అవి ఎవరు తీసుకోక ఎక్కువైపోయి అవన్నీ కారుతూ ఉండేయంట. ఆ పాలు ఆ తేనె అంతా అయిపోయి ఏమయ్యేదంట, అలాగా ఉంటా ఉండేదంట. ఎక్కడ పడితే అక్కడ. పాలు శ్రేష్టమైన దేశం ఇశ్రాయేలుకు పంచిపెట్టారు. పంచిపెట్టిన తర్వాత వాళ్ళందరూ పోగు చేశారు. ఇక్కడ కొన్ని విషయాలు వాళ్ళకి చెప్తూ వచ్చాడు. ఆయన చనిపోకముందు యెహోషువ కొన్ని విషయాలు చెప్పాడు. కనుక ఆ విషయాలు చూద్దాం. నెంబర్ 1, రిమెంబరింగ్ గాడ్స్ గుడ్నెస్. దేవుని యొక్క మేలులను, దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే
చూడండి, ఆయన ముందు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని సన్నిధిని నిలిచారు వాళ్ళు. 2వ వచనంలో యెహోషువ జనులందరూ తిట్ల నేను ఏం చేశాడంట, ఇశ్రాయేల్ దేవుడు యెహోవా చెప్పినదేమనగా, మీ నేను కొంచెం సింపుల్గా చెప్తున్నాను, మీరు గమనించండి అక్కడ. కనుక వాళ్ళు వేరే దేవతలను పూజించేవారు కనుక వారిని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి చూడండి 5వ వచనంలో, మిమ్ములను ఐగుప్తీయులను హతము చేసి వెలుపలకు రప్పించాడు దేవుడు. వెలుపలకు రప్పించి చూడండి వారు తరుముతుంటే 7వ వచనంలో వారు మొరపెట్టినప్పుడు 6వ వచనంలో ఏం చేశాడంట, మీ తండ్రులను లాస్ట్లో ఎర్ర సముద్రం వరకు తరిమితే ఎర్ర సముద్రంలో వారందరినీ ముంచివేసి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఏం చేశాడు, బయటకు తీసుకొని వచ్చాడు. తర్వాత 9వ వచనంలో మోయాబు రాజు తర్వాత బాలాకు, తర్వాత సిప్పోర కుమారుడైన బాలాకు, తర్వాత బిలాము తీసుకొచ్చి శపించమంటే దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. తర్వాత 11వ వచనంలో చూస్తే చివరిలో ఉంటుంది, కనానీయులు, పెరిజ్జీలు, అమోరీలు, హిత్తీయులు, గిర్గాషీలు, హివ్వీలు, ఎబ్బీసీలను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని నేను మీకు ముందుగా కందిరీగలను పంపాను. అంటే ఆయనే యుద్ధం చేశాడు, అనేకమైన శత్రువుల నుంచి విడిపించాడు. 13వ వచనంలో మీరు కట్టని పట్టణములు ఇచ్చాడు, మీరు వాటిలో నివసిస్తున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటలు. కనుక దేవుడు ఏవేవైతే వారి ఎడల చేశారో వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు? యెహోషువ. కనుక దేవుని యొక్క మేలులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ మనము కూర్చొని ఉన్నాం కనుక దేవుని యొక్క మేలులు మనము ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మీరు ఓ పేపర్ తీసుకోండి, దేవుడు నీ కొరకు ఏం చేశాడో ఓ పేపర్లో రాయండి. మీరే దేవుడి కొరకు ఏం చేశారో ఓ పేపర్లో రాయండి. దేవుడు మీకు ఏం చేశారో రాయడం మొదలు పెడితే పుస్తకాలు అయిపోతాయి. చిన్నప్పటి నుండి మొదలు పెడితే నీవేం చేసావో రాస్తే ఒక పేజీ అన్న అవుద్దా? అన్ని మేలులు చేశాడు దేవుడు మనకు. కీర్తనకారుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. మనం కూడా రోజు మన ప్రాణంతో చెప్పుకోవాలి, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారాల్లో ఇదిగో నీకు ఇన్ని మేలులు చేశాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ రోజైనా జ్ఞాపకం చేసుకున్నావా దేవుడు చేసిన మేలులు? ఒక ఆయన అన్నాడు, ధనవంతుడు, నా ప్రాణమా ఏమన్నాడు, తిను, త్రాగు, సుఖించు. ఏమన్నాయి అంట, అన్ని నానా అన్నాడు. చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయం 12:18 నా కొట్లు ఏమంటున్నాడు నా కొట్లు అంటున్నాడు. తర్వాత కట్టించి అందులో మళ్ళీ ఏమంటున్నాడు, నా కొట్లు, ఏమంటున్నాడు, నా ధాన్యము, తర్వాత నా ఆస్తి. అర్థమైందా? అంతా ఏంటిది? మనం కూడా అంటాం, నా ఇల్లు ఏముంది, నా పొలము, నా బంగారం, నా పిల్లలు, నా అప్పుడు అని తన ప్రాణం తనుకుంటున్నాడు. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చాను, సుఖించుము, తినుము, త్రాగుము అని ప్రాణాంతో అంటుంటే దేవుడు అన్నాడు 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి ఏది నా 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 అని విర్రవీగావో అది నీ ప్రాణాన్ని ఏం చేస్తున్నాను, నేను తీసుకుంటున్నా, అడుగుతున్నా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దేవుడు నా ప్రాణం తీసుకుంటే ఏమైపోయింది? అంతా నా అనేది ఏమైపోయింది? ఎవరికో వెళ్ళిపోయింది కదా. కనుక దావీదు మహారాజు మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో
చక్కని మాటలు పలికాడు. అయ్యా సమస్తము నీదే అని అన్నాడు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29. మొదటి దినవృత్తాంతములు చివరి అధ్యాయము, పేజ్ నెంబర్ 359. ఇక్కడ అంటున్నాడు 10వ వచనంలో చివరి లైన్ చదువుతున్న గమనించండి మీరు. దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడు. 11వ వచనంలో సమస్తమును నీ వశము, మహత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత నీకే చెందుతుంది. 12వ వచనంలో ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగుతుంది. నీవు సమస్తమును ఏలువాడవు, బలము, పరాక్రమము నీ దానము, హెచ్చించువాడవు, అందరికీ బలం ఇచ్చేవాడవు నీవే. 14లో అంటున్నాడు, 13లో చివరిలైన అంటున్నాడు, ప్రభావము గల నీ నామమును కొనియాడు. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చుటకు, సామర్థ్యం ఆడుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వల్లనే కలిగిన కదా, నీ సంపాద్యములో కొంత మేము నీకు. అన్నీ ఎవరై అంట? ఆయనేమో నా కోట్లు, నా ధాన్యము, నా ఆస్తి అంటే ఈయనేమంటున్నాడు, అయ్యా సమస్తము నీవే, నీ వలన నాకేమైనా కలిగినాయి. అది కృతజ్ఞత. ఎంత ఇచ్చాడో తెలుసా? ఇక్కడే రాసిన్నారు చూడండి. 8వ వచనంలో 29:8 క్షమించండి 29:3లో చివరి లైన్ ఉంటుంది. చివరి లైను, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరమునకు ఇచ్చాను. ఎంత ఇచ్చాడో తెలుసా? 4వ వచనంలో గదుల గోడల రేకుమూత, బంగారు పనికి బంగారు మంతయు, వెండి పనికి వెండి, ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల. ఎంత అంట? ఎన్ని మణుగులు అంట? 6,000 మణుగుల బంగారము, 14,000 మణుగుల వెండి. ఎంత ఇచ్చాడండి? 6,000 మణుగుల బంగారము, 14,000 మణుగుల ఇచ్చి, ఇవన్నీ ఎవరిచ్చారు నాకు? నీవే ఇచ్చావు కదా. మనం ఏదన్నా కొద్దిగా ఇస్తే చాలు, నేనే దేవుడికి ఇస్తున్నాను అంటారు. అవన్నీ ఎవరిచ్చారు మనకు? కనుక దావీదు వలె ఉండాలి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో రిమెంబరింగ్ గాడ్స్ గుడ్నెస్ ఆర్ రిమెంబరింగ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క విశ్వాస్యతను, దేవుడు మన ఎడల చేసిన ఉపకారాలు, మేలులు మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళందరినీ సమకూర్చి ఏం చేస్తున్నాడు? గత దినాల్లో దేవుడు ఏం చేశాడో అబ్రహాము నుండి అన్నీ కూడా వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత రెండవదిగా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, జాషువా చాప్టర్ 24. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి, కనుక రిమూవ్ ద ఫాల్స్ గాడ్స్ ఆర్ రిమూవ్ ద ఫాల్స్ ఐడల్స్. ఏం చేయమంటున్నాడు? మీ పితరులు సేవించిన వాటిని ఏం చేయాలంట? మీరు తొలగించండి, తొలగద్రోసుకోండి, తీసివేయండి. యాకోబు కూడా ఆదికాండము 35వ అధ్యాయంలో షెకెములో ఏం చేశాడో అక్కడ వ్రాసి పెట్టాడు. చూడండి, ఆదికాండము 35 4వ వచనం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 35 verse 4, 29వ పేజీ. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టును. అనగా ఏం చేశాడు? వాటిని పాతి పెట్టాడు.
కనుక జీవము లేని వాటిని ఏం చేశాడు? పాతిపెట్టాడు. జీవము గల దేవుణ్ణి సేవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సినీ యాక్టర్ రంగనాథ్ గారు, తెలిసి ఉంటుంది చాలామంది. రంగనాథ్ గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక కవి చెప్పింది చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక కవి వచ్చాడు, ఈ రీతిగా చెప్తున్నాడు. ఒక శిల్పి ఒక ఊరు నుండి వచ్చాడు వేరే ఊరికి. అక్కడ ఒక పెద్ద రాయిని చూశాడు. 6 అడుగులు కట్ చేశాడు. మిగిలిన 3 అడుగుల ముక్కని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఈ 6 అడుగుల ముక్కని ఏం చేశాడు? ఒక రూపాన్ని చేశాడు, ఒక విగ్రహాన్ని చేశాడు. ఇప్పుడు 6 అడుగులు ఆ రూపము కలిగినది తీసుకొని వెళ్ళారు, ఒక చోట ఉంచారు, దేవునిగా ఉంచారు. మిగిలిన 3 అడుగుల ముక్క ఏం చేశారు? చాకిరేవు దగ్గర ఎవరో తీసుకొని వెళ్ళి అక్కడ పడేశారు. 2 కూడా ఒక దానిలోదే. ఇప్పుడు కంపు కొట్టే మనసులు, పాపపు మనసులు, స్వార్థంతో నిండిన మనసులు, మానవులకు ఏముంటుందండి? స్వార్థము, కల్మషము, ఇవే కదా, దురాలోచనలు. ఈ మనసులు, కంపు కొట్టే మనసులన్నీ ఎక్కడికి వెళ్తాయి? 6 అడుగులతో చెక్కబడిన విగ్రహం దగ్గరికి వెళ్తాయి, దేవుడు అనబడే విగ్రహం దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు కంపు కొట్టే వస్త్రాలన్నీ ఎక్కడికి వెళ్తాయి? చాకరేవు దగ్గరికి వెళ్తాయి. అర్థమైందా? కంపు కొట్టే హృదయాలు మానవులందరూ 6 అడుగుల దేవుడు అనబడే విగ్రహం దగ్గరికి వెళ్తాయి. 3 అడుగుల రాయి దగ్గరికి ఏమో కంపు కొట్టే బట్టలన్నీ వెళ్తాయి. ఈ ఎలాగ వెళ్తున్నారు? 6 అడుగుల విగ్రహం దగ్గరకు కంపు కొట్టే మానవులు తిరిగి ఎలా వస్తున్నారు? కంపు కొట్టే హృదయాలతోనే వస్తున్నారు. ఇప్పుడు కంపు కొట్టే వస్త్రాలన్నీ చాకరేవు దగ్గరికి వెళ్తాయి, 3 అడుగుల ఆ రాయి దగ్గరకు తిరిగి ఎలా వస్తున్నాయి? శుభ్రపరచబడి వస్తున్నాయి. ఏది గొప్పది అని అన్నాడు ఆయన. ఆ కవి ఆయన అంటాం, ఏది గొప్పది వాస్తవానికి? 6 అడుగుల దేవుని రూపంలో ఉన్న విగ్రహమా? 3 అడుగుల రాయ చాకిరేవులో ఉన్న 3 అడుగుల ఏది గొప్పది? కనుక దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మై ఉన్నాడు. చాలామంది యేసుప్రభు బొమ్మలు పెట్టుకుంటారు. చాలామంది మరియమ్మ తల్లిని విగ్రహాలు పెట్టుకుంటారు. ఆ విగ్రహాలు అలాంటి మనం ఏం పెట్టుకోకూడదు. అందుకని దేవుని వాక్యం పెట్టుకుంటాం మనం. కనుక విగ్రహాలలో ఏమి లేదు, జీవం లేదు. అది ఏ విగ్రహమైనా, యేసుప్రభు విగ్రహమైనా, లేకపోతే మరియమ్మ తల్లి అయినా, మరి ఎవరైనా సరే, విగ్రహాల్లో ఏమీ లేదు, జీవం లేని. కనుక అందుకని వాళ్ళు ఏం చేశారు? వాటిని పాతిపెట్టారు. ఇప్పుడు బయట విగ్రహాలు ఏవైతే, మన మనసులో కూడా కొన్ని విగ్రహాలు ఉంటాయి కదా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలసీ 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి, పాతిపెట్టవేయడి. ఏంటివి అంట? మన మనసులో ఉన్న విగ్రహాలు కదా. విగ్రహం అంటే ఏం లేదండి, మనము దేవుని కంటే ఎక్కువగా ఏది పూజిస్తామో మన హృదయంలో అది ఏంటిది? చాలామందికి ఏం విగ్రహం? ధనం అనేది విగ్రహం. కనుక యూత్ పిల్లలకి మీకు ఏం విగ్రహం ఏంటిది? పొద్దున్నే లేవని ఏం పట్టుకుంటారు? ఫోన్ పట్టుకుంటారు కదా. ఫోన్ చూస్తారు, ఫోన్లో ఉన్నాయని నేర్చుకుంటారు. ఒక ఆవిడ ఫోన్లో చూసిందంట, మా భర్తని ఎలా చంపాలి అనేది ఫోన్లో చూసిందంట. ఆమె తర్వాత నిజంగానే చంపేసింది. తర్వాత పోలీసులు పట్టుకుని ఎక్కడ చూసామంటే, నేను ఫోన్లో గూగుల్లో సెర్చ్ చేశాను అని. చూసారు? ఫోన్లు ఏం నేర్పుతున్నాయి? ఏమండి, ఫోన్లు ఏం నేర్పుతున్నాయి? పాపాన్ని. కనుక ఇంట్లో టీవీని పెట్టుకుంటారు, అదేంటిది? విగ్రహం కదా. చక్కగా మీ కొడుకు కూతురుతో కూర్చొని ఏం చూస్తావు? సినిమాలు చూస్తావు. హీరో ఏం చేస్తాడు? నలుగురిని కొడతాడు,
మీ అబ్బాయి ఇదే నేర్చుకుని బయటికి వెళ్ళి ఇంకో నలుగురిని కొడితే తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? అప్పుడు వెళ్ళి బాధపడతావు, అరే నువ్వు ఎందుకు ఎట్ట తయారయ్యావని. ఎవరు నేర్పారు? ఎవరు నేర్పారు? నువ్వే నేర్పావు. ఎక్కడ కూర్చోబెట్టుకొని కదా. ఇంకా రకరకాల ఇంక లోకల్కి మనం చెప్పుకోకూడదు, రకరకాల ప్రేమలు అంట. అవన్నీ ఎవరు నేర్పుతున్నారు? సినిమాలు చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు చిన్న వయసుల నుండే. సినిమాల్లో ఎక్కడైనా అరే నువ్వు బాగా ప్రయోజకుడే, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి అని ఏమైనా నేర్పుతారా? మంచి బాలుడు అని ఏమైనా నేర్పుతారా? ఇలా ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి, ఇవేమైనా నేర్పుతారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే దేవుణ్ణి వదిలిపెట్టి ఇష్టంగా కలిగి ఉంటున్నావో అదే విగ్రహం. వాటిని ఏం చేయాలంట? రిమూవ్ ద ఫాల్స్ ఐడల్స్, రిమూవ్ ద ఫాల్స్ గాడ్స్. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? యాకోబు ఏం చేశాడు? వాటిని పాతి పెట్టేశాడు. కనుక పాతి పెట్టిన మనిషి ఎక్కడైనా చూసారా? మళ్ళీ మీరు ఎప్పుడైనా కనబడ్డా లోకంలో? అంతే. మనం మనలో ఏదైనా అసూయ కానీ, కక్షలు కానీ, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా, అవన్నీ మనం ఏం చేయాలా? పాతి పెట్టివేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ 24వ అధ్యాయము 24 కదమ్మా, 15 అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదువుదాం. 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీల దేశమున మీరు సేవించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనిడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నాతో కలిసి చెప్పండి. నేనను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. చూస్ టు సర్వ్ ద గాడ్ టుగెదర్ విత్ యువర్ ఫ్యామిలీస్. దేవుణ్ణి సేవిస్తాం. నేను నా కుటుంబము యెహోవానే. కనుక నువ్వు ఒక నిబంధన, నీ చాయిస్ ఏమై ఉండాలంటే, నీ నిబంధన ఏమై ఉండాలంటే, నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. కనుక యెహోషువ వాళ్ళందరినీ తీసుకొని వచ్చి పోగు చేసి మొట్టమొదటిగా వాళ్ళకి ఏం చేశాడు? రిమెంబరింగ్ ద గాడ్స్ గుడ్నెస్. దేవుడు వారు ఎలా చేసిన, వాళ్ళ పితరుల కాలంలో చేసిన మేలులన్నీ ఏం చేశాడు? జ్ఞాపకం చేశాడు. కానీ మన జీవితంలో కూడా దేవుడు ఏం చేశాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా వారిని ఏమన్నాడు? మీ దేవతలను, మీ పితరుల దేవతలను ఏం చేయండి? మీ దగ్గర నుండి తీసివేయండి, తొలగించి వేయండి. యాకోబు అయితే దాచిపెట్టి, అంటే పాతి పెట్టి వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక రెండవదిగా రిమూవ్ ద ఫాల్స్ ఐడల్స్ ఆర్ ఫాల్స్ గాడ్స్. మన జీవితాల్లో మనకు వేటినైతే పూజిస్తామో, ఏ విగ్రహాలైతే మన మనసులో కలిగి ఉన్నామో వాటిని తీసివేయాలి. థర్డ్ వన్, మూడవదిగా చూస్ టు సర్వ్ ద గాడ్ టుగెదర్ విత్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంతో దేవుణ్ణి సేవిస్తాము అనే తీర్మానం కలిగి ఉండాలి. యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని పూజిస్తారో పూజించండి, ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా కుటుంబమును యెహోవానే సేవించేదము. ఎంత తీర్మానము! కనుక చాలామంది పిల్లల్ని దేవునిలో ఎదగనివ్వరు. కనుక వాళ్ళు ఉంటారు కానీ పిల్లలకి అంతగా చెప్పరు వాళ్ళు. కనుక నేను నా కుటుంబము, చూడండి యెషయా గ్రంథము 8వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 8. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 8:18 అందరూ తీయాలి. 574 పేజ్ నెంబర్ 574. యెషయా 8:18. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు
సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఆయన అంటున్నాడు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఎక్కడున్నామంట? సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా వలన ఎలా ఉన్నారు? సూచనగా ఉన్నారు. తర్వాత మహత్కార్యములుగా ఇశ్రాయేలు మధ్య ఉన్నారు, సూచనగా ఉన్నారు. ఇప్పుడు సూచన ఉంటుంది. ఏమని సూచన ఉంటుంది? మెయిన్ హైవే మీద వెళ్తుంటే ఏలూరు ఇటు అని సూచన ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే ఏముంటుంది? ఏలూరు అని ఏముంటుంది అక్కడ? సూచన ఉంటుంది. ఇంకో ఊరు వెళ్తే ఇదిగో లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ ఊరు అని ఉంటుంది సూచన. కనుక మనం ఒక సూచనగా ఉండాలి. ఏమని సూచనగా ఉండాలి? ఇదిగో వీరు దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుని మనుషులు, సర్వలోక నాదుని సేవించే కుటుంబము ఈ కుటుంబము అని సూచనగా ఉండాలి లోకములో. ఆ రీతిగా మన జీవితాల్లో అట్టి నిబంధన కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక యెహోషువ ఆ రీతిగా ఉన్నాడు. కనుక మనము మన కుటుంబం చిన్నప్పటి నుండే ఆ సాక్ష్యము పొందాలి. ఇగో ఈ పిల్లలతో సాక్ష్యం, కుటుంబంతో మనం సాక్ష్యం కలిగి ఉండాలి. ఏదో మనం వరకు కాదు. కనుక చిన్నప్పటి నుంచే పిల్లలను దేవుని భక్తిలో మనం పెంచితే రాబోయే దినాల్లో వారు సూచనలుగా ఉంటారు, మహత్కార్యములుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ తీర్మానము మన తీర్మానం అయి ఉండాలి. చివరిగా యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 27వ వచనం. జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీ మీద సాక్షిగా ఉండును. కనుక అక్కడ ఒక సాక్షిని నిలబెట్టారు. దేన్ని నిలబెట్టారు? ఒక రాయిని తీసుకొచ్చి సాక్షిగా నిలబెట్టారు. కనుక టు బి ఏ విట్నెస్. కానీ మనం ఎలా ఉండాలంట? ఒక దేవుని యొక్క సాక్షులుగా ఉండాలి. పేతురు అన్నాడు, అందుకు మేము సాక్షులము అని అన్నాడు. కనుక అలాగే 1వ అధ్యాయం అపోస్తల కార్యములు 8వ వచనంలో బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి సాక్షిగా టు బి ఏ విట్నెస్. కనుక కన్ఫర్మ్ యువర్ కోవెనెంట్, నీ యొక్క నిబంధనను స్థిరపరచుకోవడం. మనం చేసిన నిబంధనలన్నీ స్థిరపరచుకొని ఒక సాక్షిగా మనము ఉండాలి. షెకెములో ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు. అక్కడ ఆ దేశాన్ని అంతా పంచిపెట్టిన తర్వాత అప్పుడు అక్కడ రాయబడిన, మనం చదువుకున్నాం కదా 27వ వచనంలో తర్వాత చివరిగా 28వ వచనంలో ఉంటుంది. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్యములకు వెళ్ళనప్పుడు, అంటే దేశాన్ని పంచిపెట్టాడు కదా. ఇదిగో 12 గోత్రాలని ఎవరి కాలు పంచిపెట్టేశాడు. పంచిపెట్టిన తర్వాత అందరినీ షెకెములో పోగు చేసి ఇలాగ మాట్లాడిన తర్వాత అప్పుడు ఏం చేశాడు? మీ ప్రదేశాలకి మీరు, వాళ్ళు ఇల్లు కట్టుకోలేదంట, కట్టని ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, నాటని ద్రాక్ష తోటలను వారు అనుభవించారు. సరే, దేవుడు అట్టి గొప్ప భాగ్యము ఇచ్చాడు. కట్టని ఇండ్లలో వాళ్ళు నివాసము చేస్తారన్నాడు మొదట్లోనే. కనుక ఎవరో కట్టుకున్నారు, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలుగా, కనుక మనము షెకెములో వారు ఏదైతే యెహోషువ వాళ్ళందరినీ పోగు చేసి ఏ విషయాలైతే వారికి బోధించాడో, ఏ రీతిగా అయితే వారు తీర్మానం చేసుకున్నారో, ఏ రీతిగా అయితే వారు ఆ యొక్క నిబంధనను స్థిరపరచుకున్నారో, ఆ రీతిగా మనము కూడా బలలో చేవేయక ముందు ఉండాలి. నెంబర్ 1 షెకెంలో, నెంబర్ 1
రిమెంబరింగ్ గాడ్స్ గుడ్నెస్ ఆర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క విశ్వాస్యతను లేకపోతే దేవుని యొక్క మంచితనాన్ని దేవుడు మన ఏం చేశాడో వారు జ్ఞాపకం చేసుకున్నారు. మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సెకండ్ వన్, రిమూవ్ ద ఫాల్స్ గాడ్స్ ఆర్ ఫాల్స్ ఐడల్స్. వారి యొక్క పితరుల దేవతలను లేకపోతే వారు పూజించే వాటిని ఏం చేశారంట, తీసివేశారు. మన జీవితాల్లో మన హృదయాల్లో ఏదైతే విగ్రహాలు కలిగి ఉన్నామో వాటిని మనం బలలో చేయవేయక ముందు మనం తీసివేసుకోవాలి, తీర్మానించుకోవాలి. థర్డ్ వన్, చూస్ టు సర్వ్ ద గాడ్ టుగెదర్ విత్ యువర్ ఫ్యామిలీ. అంటే కుటుంబముగా ఏదైతే తీర్మానం చేసుకున్నాడో యెహోషువ, నేనును నా కుటుంబమును యెహోవానే సేవించేదము. కనుక యెషయా భక్తుని యొక్క పిల్లలు ఎలా ఉన్నారంటే సియోను కొండ మీద సూచనలుగాను మహత్కార్యములుగా ఉన్నారు. కనుక మీరు మీ పిల్లలు ఈ సియోన్ అనే మందిరంలో ఎలా ఉండాలంట, సూచనలుగా ఉండాలి. ఫోర్త్ వన్, టు బి ఏ విట్నెస్ ఆర్ కన్ఫర్మ్ యువర్ కోవెనెంట్. అంటే మీ యొక్క నిబంధనను ఏం చేయాలి, మనము స్థిరపరచుకొని మనం ఎలా ఉండాలా, సాక్షిగా ఉండాలి ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలుగా. ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆ రీతిగా ఉన్నప్పుడు మనకు దేవుడు ఆయన యొక్క బలలో మనకు పాలు ఇస్తాడు. ఒకవేళ అలా లేవమా, ఒకసారి మనము సరి చేసుకుందాం. ఒకసారి మనము మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రియమైన సహోదరి సోదర, బలలో చేయవేయక ముందు ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో.